నటుల వల్ల మన సినిమాలకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ నిర్మాతలకి మాత్రం తడిసి మోపుడవుతుంది తెలుసా? అవునండి, వినడానికి కాస్త కఠినంగా అనిపించినా నిజం. నార్త్ నటులు సౌత్ పై బాగానే ఫోకస్ పెడుతున్నారు, కానీ వాళ్లను భరించడానికే నిర్మాతలు కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి వస్తోంది. బాలీవుడ్ కంటే ఇక్కడే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. ఇంతకీ ఎవరా కాస్ట్లీ యాక్టర్స్? బాలీవుడ్ నటులు భారీ రేట్లు. టాలీవుడ్లో కొన్ని సినిమాలను చూసిన తర్వాత ఈ ట్యాగ్లైన్ బాగా సెట్ అవుతుంది. కథకు అవసరం ఉంది కదా అని బాలీవుడ్ నటులను పిలుస్తుంటే వాళ్లేమో కొండెక్కి కూర్చుంటున్నారు. గొంతెమ్మ కోరికలు నిర్మాతల ముందు పెడుతున్నారు. ప్రాజెక్ట్ కేలో దీపికా పడుకోన్కి 20 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే దేవరలో సైఫ్ అలీఖాన్ రెమ్యునరేషన్ 10 కోట్ల పైమాటే. ఆదిపురుష్కే అద్దిరిపోయే రెమ్యునరేషన్ అందుకున్నారు సైఫ్ అలీఖాన్. కానీ అది తెలుగు సినిమా కాదు. ఇక దేవర కోసం కూడా భారీగానే అందుకుంటున్నారైనా. సంజయ్ దత్ కూడా బాలీవుడ్ కంటే ఇక్కడే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. KGF 2 తర్వాత సౌత్ సినిమాలకి మున్నాభాయ్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి సినిమాతో పాటు పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ లో నటిస్తున్నారు ఖల్నాయక్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న డబుల్ స్మార్ట్ కి సంజయ్ ఇమేజ్ బాలీవుడ్ లో బాగానే హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు పూరి. అందుకే ఆయనకి 10 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ సైతం ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. హాయ్ నాన్న కూడా హిట్ కావడంతో అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. వీళ్లు మాత్రమే కాదు, బాలీవుడ్లో అవుట్ డేటెడ్ అయిపోయిన అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరిలో నటించడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. యానిమల్, వీరమల్లులో నటించడానికి బాబీ డియోల్ ఆస్తులు రాయించేసుకున్నారు. ఆ మధ్య RRR లో కేవలం 10 రోజుల డేట్స్ కోసం 5 కోట్లు అందుకున్నారు ఆలియా భట్. సాహోలో శ్రద్ధా కపూర్ 5 కోట్ల వరకు తీసుకున్నారు.